హాయ్ అండి. ఈరోజు స్వీట్ కార్న్‌తో మంచి క్రిస్పీ పకోడీ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇలా స్వీట్ కార్న్‌ని మంచిగా ఇలా వలుచుకున్నానండి. ఇలా వలుచుకొని ఒక మిక్సీ జార్‌లో కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఇలా పట్టుకోవాలి. మరీ మెత్తగా ఫైన్‌గా పేస్ట్‌లాగా చేసుకోవద్దు. అక్కడక్కడ కార్న్ ఉన్నా ఏం కాదు, బాగుంటుంది. ఇప్పుడు అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక స్పూన్ అంతా జీలకర్ర, ఆ కప్పుతో నిండా శనగపిండి, అలాగే పావు కప్ అంతా బియ్యం పిండి తీసుకోవాలి. ఖచ్చితంగా బియ్యం పిండి తీసుకోండి, క్రిస్పీగా బాగా వస్తాయి పకోడీలు. ఇప్పుడు మంచిగా పసుపు వేసుకోవాలి. అందులోనే మనం ఇప్పుడు క్వాంటిటీ ఎంత తీసుకున్నామంటే స్వీట్ కార్న్, ఇప్పుడు పిండి వేసాను అంతా 2 కప్పులంతా అది తీసుకున్నాను స్వీట్ కార్న్ గింజలు. అలాగే ఉప్పు, కారము, అలాగే ధనియాల పొడి వేసాను. మంచిగా ఎక్కువ ధనియాల పొడి వేసుకొని ఫ్లేవర్ బాగుంటుంది. సన్నగా కట్ చేసుకున్న 3 ఆనియన్స్, మంచిగా మీడియం సైజు ఆనియన్స్, అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి మంచిగా ఇలా కట్ చేసుకొని పొడుగ్గా పచ్చిమిర్చి వేసుకోవాలి. మీరు కావాలంటే కొత్తిమీర, పుదీనా అలా కూడా వేసుకోవచ్చు. నేను ఓన్లీ కరివేపాకు ఒకటి వేస్తాను, పకోడీకి చాలా బాగుంటుందని. ఆయిల్ బాగా హీట్ అయిన ఆయిల్ని మనము కొంచెం పిండిలో వేసుకోవాలండి, క్రిస్పీగా బాగా వస్తుంది. సోడా అలా వేయొద్దు పకోడీకి, మెత్తటిదైతే సోడా వేసుకోవాలి. చూడండి ఇప్పుడు నేను ఇలా మొత్తం పొడి పొడిలాగా పకోడీ కావాలని ఫస్ట్ ఇలా వేస్తున్నాను. ఇలా మంచిగా పొడి పొడిగా వస్తుంది మనకి. అంటే మొత్తం మంచిగా క్రిస్పీగా పొడి పొడిగా ఇలా చేస్తున్నాను. మనం ఇట్లా ముద్దలాగా పకోడీలాగా కొంతమంది ఇష్టపడతారు, కొంచెం అలా కావాలంటే మళ్ళీ నెక్స్ట్ టైం నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు మంచిగా ఆయిల్లో వేసుకొని మనం ఫస్ట్ వేయగానే కదపొద్దండి, కొంచెం విడిపోయినట్టు అవుతుంది. స్వీట్ కార్న్ కదా, కొంచెం విడిపోతుంది. మనం కొంచెం వేగాక అప్పుడు మనము ఇలా తీసి మళ్ళీ ఇలా రివర్స్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇప్పుడు మంచిగా బాగా కలర్ వచ్చే వరకు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మొత్తం హై ఫ్లేమ్లో పెడితే బాగా మాడిపోతాయి, లోపల ఉడకదు. స్వీట్ కార్న్ పచ్చిగా ఉంటుంది కదా, ఉడకడానికి టైం పడుతుంది. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇలా వచ్చాక మనం తీసేసుకోవాలి. ఇప్పుడు నేను మళ్ళీ వేసి చూపిస్తాను. కొంచెం మనం ముద్దలాగా కొంతమంది ఇష్టపడతారు కదా పకోడీ, ఇలా కొంచెం ఎక్కువ పిండి ఇలా ఉండలుగా ఇలా పెద్ద పెద్దగా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి కొంతమందికి మెత్తగా ఇలా కొంచెం ఇష్టపడే వాళ్ళకి ఇలా బాగుంటుంది. మీరు ఇంకా కావాలంటే ఇంకొంచెం పిండి కూడా కలుపుకోవచ్చు. నేను ఇంకా ఎక్కువ స్వీట్ కార్న్ ఫ్లేవర్ తగ్గిపోతుందని నేను ఇంకెక్కువ పిండి కలపలేదు. కావాలంటే ఇంకొంచెం ఎక్కువ శనగపిండి కలుపుకుంటే ఇంకా గట్టిగా వస్తుంది కొంచెం పకోడీ. చూడండి ఇలా మంచిగా పెద్ద పెద్దగా పకోడీలాగా చేశాను సెకండ్ టైము. మంచి కలర్ వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది ఈ పకోడీ. అసలు ఒకసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత బాగుంటుంది స్వీట్ కార్న్తో. ఇలా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.